2023 అక్టోబర్ 7వ తారీఖున హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1200 మందిని పొట్టన పెట్టుకుంది. అది కాకుండా 250 మందిని బందీలుగా తీసుకుని వెళ్ళిపోయింది. ఆ బందీల్లో నేపాల్కి చెందినటువంటి బిపిన్ జోషి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఇజ్రాయేల్ ఉపాధి కోసం చదువుకోవడం కోసం వెళ్ళాడు. అక్కడ చదువుకుంటూ తర్వాత ఉపాధి అవకాశాలు సంపాదిద్దామని. కానీ అనూహ్యంగా ఈ దాడి జరగడం, బందీల్లో తను కూడా ఒక్కడ అయిపోవడం జరిగింది. చివరికి సంవత్సరం దాటిన తర్వాత బహుశా 8 నెలలు 9 నెలల క్రితం ఒక వీడియో వచ్చింది. బిపిన్ ఆ బందీల్లో ఉన్నాడు, బ్రతికే ఉన్నాడని ఒక వీడియో కూడా వచ్చింది. దాంతో ఆ తల్లి అయితే, అంటే బిపిన్ గారి తల్లి అయితే కొంచెం ఆనందం వ్యక్తం చేశారు. అయినా సరే భారత ప్రభుత్వాన్ని, నేపాల్ ప్రభుత్వాన్ని వేడుకున్నారు, ఏదో ఒకటి చేసి నా కుమారుడిని రప్పించండి, తెప్పించండి అని. చివరికి మొన్న ఏమొచ్చేసి ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగినటువంటి శాంతి ఒప్పందంలో భాగంగా బ్రతుకున్నటువంటి మొత్తం బందీలందరినీ కూడా విడిచిపెట్టడానికి హమాస్ ఒప్పుకుంది. ఆ విధంగా 20 మంది చివరికి మిగిలారు కదా. ఆ 20 మందిలో తన కొడుకు ఉంటాడేమో అని ఆశపడినటువంటి ఆ బిపిన్ గారి తల్లి చివరికి ఆవిడకైతే ఒక బ్యాగ్ ఇచ్చారు, మృతదేహం యొక్క బ్యాగ్. అందులో బిపిన్ జోషి మృతదేహం అయితే ఉంది. ఆవిడ అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు. దాదాపు 800 రోజులుగా ఆవిడ తన కొడుకు కోసం ఎదురు చూశారు. చివరికి విధి అయితే ఆవిడ్ని ఓడించేసింది. ఆ మృతదేహం ముందే ఆవిడ కుప్ప కూలిపోయి బోరుని ఏడ్చారు. అంటే నిజానికి ఇతనికి ఏ సంబంధము లేదు, కానీ ఆ దేశంలో చదువుకోవడం వల్ల అక్కడ ఎవరు దొరికితే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయింది హమాస్. వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళ, ఇది విదేశీయులు అనేది ఎవరికి అనవసరం. అందులో అమెరికా వాళ్ళు కూడా 2 ఉన్నారు అనుకోండి. అలా ఆ విధంగా ఆ తల్లి ఇప్పటికీ కుమిలిపోతుంది.